Hello guys, welcome back. I hope everyone is doing absolutely fine. సో ఈరోజు వచ్చేసి మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఫస్ట్ బెంగళూరుకి వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి మనకి సో ఇప్పుడు మనం బెంగళూరు స్టార్ట్ అయిపోతున్నాం. బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి కేరళ, ఇలా ఒక ఎపిసోడ్ లెక్స్ వస్తాయి మీకు. సో ఈ ఎపిసోడ్ వచ్చేసి మనం ఇప్పుడు బెంగళూరు పోతాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ చూస్తారు కదా, కారు మనం రెంట్కి తీసుకున్నాం. మనతో పాటు డ్రైవర్ కూడా వస్తున్నాడు. మేము 6 మెంబర్స్, డ్రైవర్ తో పాటు 7 మెంబర్స్, టోటల్ అందరం కలిసి ఎట్టిగాలో వెళ్తున్నాం. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో ఒకటి మర్చిపోయిన ఉండే, సో దానికోసం ఆగినాం. ఇప్పుడైతే ఫస్ట్ బెంగళూరు పోతాం. బెంగళూరు తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను వ్లాగ్ చేస్తా. ఈ వ్లాగ్ లో మొత్తం ట్రావెలింగే ఉంటుంది, అంత ఎక్కువ ఏమి ఉండదు కాస్ట్. సో మనం ఇప్పుడు బెంగళూరుకి వెళ్తున్నాం. డ్రైవర్ అండ్ మనం 6 మెంబర్స్, టోటల్ 7 మెంబర్స్. ఇక్కడ ముందులో మనకు కార్ కనిపిస్తుంది కదా, ఎట్టిగా. ఇదే కార్ లో మనం అయితే ఇప్పుడు వెళ్తున్నాం. ఫస్ట్ బెంగళూరు, తర్వాత వేరే దగ్గరికి వెళ్తాం. నేను నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తూనే ఉంటాను లైన్ గా. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. సో గైస్, ఇప్పుడైతే నేను ఇంతవరకు ఎప్పుడు బయట స్టేట్స్ అట్లా ఎప్పుడు వెళ్ళలేను. ఇది ఒక ఫస్ట్ టైం. కర్ణాటక వెళ్ళినా, ఏదో నేను చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు వెళ్ళినా, అంత గుర్తులేదు. ఇదే మనం వచ్చేసి ఫస్ట్ టైం ఒక స్టేట్ దాటేసి ఇంకో స్టేట్ కి వెళ్తున్నాం. చెప్తాను నేను మొత్తం ఎట్లుంది అనేసి. మనమైతే ఇంతవరకు ఒక్కసారి కూడా స్టేట్ దాటలే. సో ఫస్ట్ టైం ఒక స్టేట్ దాటేసి వేరే స్టేట్ కి వెళ్తున్నాం. ఎక్స్పీరియన్స్ ఎట్లుందో నేను మీకు షేర్ చేస్తాను. సో 2025 లో మీకు ఈ వ్లాగ్ లో సపోర్ట్ వస్తే ఇట్లనే నేను సిరీస్ కంటిన్యూ చేస్తాను మీకు. సో మర్చిపోకుండా అందరూ సపోర్ట్ చేయండి. 10 minutes later. సో గైస్, ఇప్పుడే మనం ఫ్యూయల్ కి అయితే ఆగినాము. అరే అట్లా పడేస్తారా? తినేది లేనప్పుడు కావాలంటావు. ఎందుకు అరే తినేది అట్లా పడేయొద్దు. మీద కూడా దండగా వేస్తాడు మరి. మనం ట్రిప్ వేసుకునే చూసుకోవచ్చు. 2804 కి ఫుల్ చేపించేసినాం. మనకు హైదరాబాద్ లో వచ్చేసి 95.46 ఉంది పర్ లీటర్ కాస్ట్. నేను మీకు ఈ ట్రిప్ లో వచ్చేసి ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది కూడా మొత్తం చెప్తా. ఫ్యూయల్ అండ్ మన ట్రావెలింగ్ ఛార్జెస్, మొత్తం ఫుడ్ కి దేనికి మొత్తం ఎంత అవుతున్నాయో లాస్ట్ లో చెప్తా వీడియోలో. అండ్ వచ్చిన తర్వాత ఒక లాంగ్ వీడియో కూడా చేస్తా. మనం ఈ నుంచి ఆడి వరకు అయితే ఎంత ఎక్స్పెన్స్ అయింది, మనం ఎంత ఖర్చు పెట్టినామని చెప్పేసి. ఇప్పుడు మీరు కూడా చూసినారు కదా, ఫ్యూయల్ కి 3800 అయింది. అండ్ లాస్ట్ లో మీకు అన్ని నేను క్యాలిక్యులేట్ చేసి లాస్ట్ లో చూపిస్తాను. ఇప్పుడైతే ఓవరాల్ ఎక్కుతున్నాం. చెప్పిన కదా బెంగళూరుకి వెళ్తున్నాం అని. రీఛార్జ్ ఎట్లా చేస్తారు చోటు? ఫాస్ట్ గా ఉంటుంది ఆప్షన్. ఫోన్ పే లో ఫాస్ట్. ఇప్పుడైతే మనము ఆల్మోస్ట్ ఒక 160-170 కిలోమీటర్స్ దాకా వచ్చినాము. సో ఇక్కడ అయితే లంచ్ కోసం ఆయన ఉండే బండి మంచిగా నీడ కాపుకొని నించున్నాం. కనిపిస్తుంది కదా. మేము కూడా ఇంటికాడ నుంచి కొంచెం ఫుడ్ తెచ్చుకున్నాం అనమాట. మేము కూడా అంటే మనకి ఇంకా రేపటి నుంచి ఎట్లాగో బయట స్టేట్స్ లో అంత ఫుడ్ బాగుండదు కాబట్టి, సో మేము కూడా కొంచెం పార్సల్ తెచ్చుకున్నాం. అది తినేసి ఇంకా నైట్ నుంచి బయట ఫుడ్ అయిపోతుంది మనకి. ఇప్పుడైతే ఇక్కడ మాల్ కొంచెం వెజ్ తింటోళ్ళు. సో ఇక్కడ క్యాన్ కనిపిస్తుంది కదా, ఆ క్యాన్ లో కొంచెం మేము తెచ్చుకున్నది ఉంది. అది తినేసి ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం. ఆల్మోస్ట్ 160-170 వచ్చినాం. నైట్ లోపు మనం బెంగళూరులో రీచ్ అయిపోతాం. బెంగళూరులో స్టే చేసి నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి.
గాయస్ ఇప్పుడైతే తినేసినాం, స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడే. సో నెక్స్ట్ డైరెక్ట్ ఇంకా బెంగళూరు వరకు ఎక్కడ స్టాప్ చేయకుండా డైరెక్ట్ బెంగళూరు వెళ్ళి ఆగుతాము. బెంగళూరు 400 420 చూపిస్తుంది మనకి ఇక్కడ నుంచి, కానీ 7 hours ఉంది. సో నైట్ అక్కడనే జర్నీ చేయకుండా నైట్ ఆడ రూమ్ తీసుకుంటున్నాం. ఇప్పుడైతే ఫస్ట్ బెంగళూరు రీచ్ కావాలి. మనం కార్ ఎక్కినప్పటి నుంచి అయితే ఏడ స్టాప్ చేయలే, డైరెక్ట్ నాన్ స్టాప్ కొట్టినాం. ఈడ ఎప్పుడైతే లంచ్ చేసామో ఇక్కడికి వచ్చేసినాం. సో ఇక్కడ లంచ్ కూడా జల్దీ చేసేసాం, అందరం ఆకలి పైన ఉండే కాబట్టి ఒక 20 minutes లో తినేసినాం, అయిపోయింది. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. గైస్ మీరు ఇప్పుడు చూసుకోవచ్చు, మనం హైవేలో ఉన్నాం కాబట్టి మంచిగా ఇప్పుడు రోడ్స్ కూడా చాలా ఖాళీ ఉన్నాయి. సో మనం 80 to 100 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. బెంగళూరుకి వెళ్ళినాక ఎట్లాగో మనకు ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో అందుకే ఖాళీ రోడ్స్ ఉన్నప్పుడే కొంచెం రష్ చేసేస్తున్నాం ముందుకి. బాగుంది. ఇప్పుడైతే ఆగినాం మేము ఈడ నార్మల్ బ్రేక్ అని చెప్పేసి కొద్దిసేపు 10 minutes అట్లా ఆగినాము. సో ఇప్పటికి మనము 400 kilometers వచ్చినాం. ఆల్మోస్ట్ 11 కి స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు ఒక 4.5 hours అవుతుంది, 4:40 అవుతుంది. 400 kilometers వచ్చినాం. మంచిగా చాలా మంచిగా క్రూజ్ చేసుకుంటే మంచిగా వచ్చినాం. ఇంకో 200 kilometers ఉంది బెంగళూరుకి. నెలిసి ఇంకో 3 hours వెళ్ళిపోతామేమో. ఏంద్రా ఏం కావాలి లోపడు పట్టవా? ఇప్పుడే ఆగినుండే. ఇప్పటికి మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఏడాగలే, జస్ట్ లంచ్ కి ఒక 20-25 minutes ఆగినాం. మళ్ళీ ఇప్పుడు ఒక చిన్న 2-3 minutes ఒక బ్రేక్ తీసుకున్నాం. మనం 11 కి అట్లా స్టార్ట్ అయినాం. ఇప్పుడు 4:40 అట్లా అవుతుంది. 5.5 hours లో కరెక్ట్ 400 kilometers వచ్చినాం మనం. ఇంకో 200 kilometers ఉంది బెంగళూరు. ఇంకో 3.5 hours వెళ్ళిపోతాం. ఇంకా బెంగళూరులో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు పడుతుంది. ఇప్పుడైతే చూసుకోవచ్చు ఖాళీగానే ఉన్నాయి రోడ్స్ మొత్తం. హైవేలు ఉన్నాం కాబట్టి జల్దీ వెళ్ళిపోతాం. ఏడాగలే మనం అయితే నాన్ స్టాప్ వస్తున్నాం స్టార్ట్ అయినప్పటి నుంచి. జస్ట్ నాకు ఒక 1/2 hour to 40 minutes ఆగినాం మొత్తం అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే. నలిసి నైట్ 7 అవుతుండొచ్చు మనం రూమ్ కి వెళ్లే వరకు. ఇప్పుడైతే ఇంకా కొంచెం మళ్ళీ స్లీప్ వేస్తాం. ఇంతసేపు మంచిగా పడుకున్నాం, మళ్ళీ కొంచెంసేపు స్లీప్ వేసి మళ్ళీ బెంగళూరులో కలుద్దాం. గైస్ వి ఆర్ ఆల్మోస్ట్ అరైవ్డ్. జస్ట్ ఒక 90 kilometers ఉంది అంతే. 6:30 అవుతుంది టైం. చాయ్ తాగుదాం అని చెప్పేసి అయినాము. ఆల్మోస్ట్ వచ్చేసినాం. జస్ట్ 90 kilometers ఉంది ఇంకంతే. అప్పటి నుంచి చాలా జర్నీ చేసినాం కదా, మొత్తం కాళ్ళన్నీ పట్టేసినట్టు అయినాయి. సో అందుకే ఇట్లా వాకింగ్ చేస్తున్నాం, జర తిరుగుతున్నాం కొద్దిసేపు. ఇంకా 90 kilometers కాబట్టి మనం వెళ్ళిపోతాము. ఒక నలిసి మళ్ళీ 1 hour వెళ్ళిపోతామేమో, చూడాలి. ఇంకా లోపల పోయినాక ట్రాఫిక్ ఎట్లుంటుందో చూసుకొని. సో ఇప్పుడు చాయ్ తాగేసి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మనం కర్ణాటక కూడా ఎంటర్ అయిపోయినాం. 90 kilometers అయితే బెంగళూరు వెళ్ళిపోతాం. ట్రావెలింగ్ ఏం బ్లాగ్ చేయట్లే, అన్ని కట్ వస్తున్నాయి వీడియోస్. రేపటి నుంచి మీకు మంచి వస్తుంది. అండ్ బెంగళూరులో ఒక నైట్ బ్లాగ్ చేద్దాం అనుకున్నా, బయట నైట్ అవుట్ లాగా తిరిగేసి. ఇఫ్ పాసిబుల్ ఒకవేళ నైట్ ఎలా ఉంటుంది మరి, ఎప్పుడు నేను పోలే కదా, సో ఎలా ఉంటే ట్రై చేస్తాను. మనమైతే అడిగి పోయినాక మాట్లాడుకుందాం. Two hours later. ఇప్పుడే మనం
వచ్చేసినాం. లాట్ తీసుకున్నాం. చూస్తున్నారు కదా పెద్ద అపార్ట్మెంట్ ఉంది. సో మన కార్ వచ్చేసి ఇక్కడ పార్క్ చేసినాం. ఎగ్జాక్ట్ ఇక్కడనే పైన ఆల్రెడీ మనం రూమ్ కూడా చూసుకొని వచ్చినాం. అన్ని సెలెక్ట్ అయ్యాక కింద ఇప్పుడు రిసెప్షన్కి వెళ్ళేసి మనీ ఫుల్ పేమెంట్ చేయాలన్నారు. సో మనీ పే చేసేసి లగేజ్ చార్జర్స్ అవన్నీ తీసుకొని వెళ్తున్నాం. రూమ్ కూడా మంచిగానే ఉంది. మరీ అంత అంటే ఏసీ కాదు, జస్ట్ నార్మల్దే. రూమ్ కూడా చాలా బాగుంది. పైన చెప్పాలంటే రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. టేబుల్ టైప్ ఉంది. మన వర్క్ ఉన్న ఇక్కడ చైర్ పైన కూర్చొని చేసుకోవచ్చు. నార్మల్లీ ఇప్పుడు మనం వీడియో ఎడిట్ చేయాలి కాబట్టి ఇక్కడ దీనిపైన కూర్చొని చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. ఎవరన్నా బెంగళూరు వచ్చి ఇట్లా ట్రిప్కి వచ్చి రావాలనుకున్నా రావచ్చు. నేను మీకు హోటల్ నేమ్ పైన సబ్ టైప్ ఎక్కేస్తాను. ఒకవేళ లొకేషన్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇదేం ప్రమోషన్ కాదు, జస్ట్ బాగుంది, నాకు నచ్చింది. సో అట్లా అని చెప్పేసి మీకు సజెస్ట్ చేస్తున్నాం. ఎవరన్నా రావాలంటే బ్లైండే రావచ్చు. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం చిల్ అయిపోదాం. ఇంకా మా వాళ్ళందరూ మంచిగా పండుకొని ఇంత టైర్డ్ అయి ఉండే కదా. సో ఇంకా చిల్ అయిపోదాం. ఇప్పుడు జస్ట్ ఇప్పుడే వచ్చినాం, ఇట్లా రెస్ట్ తీసుకుంటున్నాం. ఇంకా సో గైస్ నేను చెప్పినా కదా లాస్ట్ లో మీకు ఎక్స్పెన్సెస్ అన్ని చెప్తాను, మనకి ఎంత పడ్డది అని చెప్పేసి. సో ఫాస్ట్ ట్యాగ్స్ వచ్చేసి మనకు ఫాస్ట్ ట్యాగ్స్ ఇంక్లూడ్ అవ్వు. మనకు ఫాస్ట్ ట్యాగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 600-700 వరకు పడ్డాయి. ఫస్ట్ 500 రీఛార్జ్ చేసినాం, అది అయిపోయింది. తర్వాత మళ్ళీ 500 రీఛార్జ్ చేసినాం, దాంతో వచ్చినాం. 4 టోల్ గేట్స్ ఏమో తగిలినాయి. అండ్ పొద్దున మనం డీజిల్ వచ్చేసి 3,800 కొట్టించినాం. అండ్ ప్లస్ మనం లంచ్ దగ్గర ఆగినాం కదా, అక్కడ మావాడొకడు వెజ్ ఉండే, సో అక్కడ 200 అయింది. మొత్తం డీజిల్ ఇది కలిపేస్తే 4,000 అయింది. రూమ్కి వచ్చేసి ఇప్పుడు మనకి 2 రూమ్స్ వచ్చినాయి 2,000 లోనే. మనకి ఇది వచ్చేసి ఒక 6,000 అయింది టోటల్. అండ్ ఇంకా ఎక్స్పెన్సెస్ అంటే ఇంకేం లేవు, ఇంకా జస్ట్ 4,000 అదొకటి. ఫాస్ట్ ట్యాగ్స్ అంటే ఇంకా మనం అది ఇంక్లూడ్ చేసుకోదు. ఫాస్ట్ ట్యాగ్ కూడా ఒక 600-700 వరకు పడ్డది. రూమ్ వచ్చేసి 2,000. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 7,000 చేంజ్ వరకు అయింది. అండ్ మొత్తం చూసిరు కదా మీరు. రేపు మనం కేరళ వెళ్తాము. ఇక్కడ నుంచి కేరళ వెళ్దాం అనుకుంటున్నాము. సో నెక్స్ట్ వ్లాగ్ లో మీకు అప్లోడ్ చేస్తా. అండ్ ఇప్పుడు నైట్ కూర్చొని ఎడిట్ చేసి మీకు రేపు పొద్దున్నే పెట్టేస్తా వ్లాగ్. సో గైస్ అందరు మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా ఈ వీడియోకి సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఈ సిరీస్ మొత్తం ఇట్లానే కంటిన్యూ చేద్దాం. 2025లో చాలా ఇట్లానే సిరీస్ అండ్ ట్రిప్స్ చేద్దామని ప్లాన్ చేసుకున్నా. ఒక 2025 అన్న ఒక మెమరబుల్ ఇయర్ లెక్క పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నా. సో 2025లో ఇది వచ్చేసి మన ఫస్ట్ ట్రిప్. ఇంతవరకు నేను చెప్పిన ఇంతవరకు ఏ స్టేట్ వెళ్ళలే. శ్రీశైలం వెళ్ళినా, వేరే స్టేట్ ఆంధ్రప్రదేశ్ కి. అండ్ ఫస్ట్ టైం ఇది వచ్చేసి బెంగళూరుకి వచ్చిన. నెక్స్ట్ కర్ణాటక వెళ్తున్నాం. అండ్ ఇట్లనే ఈ ఇయర్ మొత్తం ఒక్కొక్క స్టేట్ తిరుక్కుంటూ వెళ్దాం. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా తిరుక్కుంటూ వెళ్తూనే ఉందాం. సో ఇక్కడతోనే ఇంకా వ్లాగ్ ఆపేస్తున్నా. తినేసి పడుకుంటాం. అసలు ఫుల్ టైర్డ్ అయినాం, పొద్దున నుంచి చాలా జర్నీ చేసినాం కదా. నా ఫేస్ చూస్తుంటే మీకు అర్థమై ఉండొచ్చు ఎంత ఫుల్ స్వెట్ అయిపోయింది. మొత్తం చాలా టైర్డ్ అయిపోయినాం జర్నీ చేసి.